తండ్రి ఏ కొడుకులా రాసుండడు. బహుశా నేనే మొదటివాడినేమో. నువ్వు నన్ను చంపమని ఫోన్లో చెప్పడం నేను విన్నానురా. పద్దెనిమిదో తారీఖు యానంలో పెళ్ళి. అదే రోజు మా నాన్న చావాలి. నువ్వు ఎలాగైనా గుర్తు, మా నాన్న మాత్రం బతకూడదు. నువ్వే నా ప్రాణం రా. అదే అడిగావు, ఇచ్చేస్తున్నాను. నేను పోయాక నా ఆస్తి మొత్తం నీదేరా. ఏమన్నా చేసుకో. ఒకవేళ నా ఉద్యోగం కూడా నీకే వస్తే లంచం మాత్రం తీసుకోకరా. రామం కొడుకు లంచకుండి అవ్వకూడదు. ఎందుకంటే రామమన్నా రాఘవన్న ఒక్కడే. అమ్మనైనా బాగా చూసుకో. ఎప్పటికీ ఈ విషయం మీ అమ్మకు తెలియనివ్వకు. ఇదే నా చివరి కోరిక. కరెక్టేగా అంకుల్? నేను రాఘవని. ఎరా అంకుల్, మా నాన్నకోసారి ఫోన్ ఇస్తారా? మీ నాన్న 10 నిమిషాలు ఏందిరా బయలుదేరి. ఎవడ్రా నువ్వు? ఒళ్ళంతా దెబ్బలేంటి? ఎక్కడికి పరిగెడుతున్నావు? బండి స్కిట్ అయింది సార్. నేను మా నాన్న దగ్గరికి వెళ్తున్నా. సార్ ఏదో తేడాగా ఉన్నాడు సార్. నువ్వు ఉండవా? నాన్న దగ్గరికి వెళ్తున్నావా? ఏది మీ నాన్నకి ఒకసారి ఫోన్ చేయి. సార్ ఫోన్ వచ్చేదారిలో పడిపోయినట్టుంది సార్. సరే నెంబర్ చెప్పు, నేను కాల్ చేస్తా. నువ్వు చెప్పేది నిజమో అబద్ధం నాకు తెలియాలి కదా. మా నాన్న నెంబరు గుర్తులేదు సార్. ఏంటి గుర్తులేదా? మీ నాన్న నెంబర్ గుర్తు లేకపోవడం ఏంట్రా? ఈ నెత్తి బండ్లేయండి. ఆగరా ఎలాంటి
రమ్మంటుంటే ఏం చేస్తున్నావు లోపల బా రేయ్, ఉన్నారు? చర్చికి వెళ్ళాలి సార్ ప్లీజ్ సార్ నన్ను వదిలేండి సార్. ఓయ్, నేను వెళ్ళాలి సార్. ఏమంటున్నానా? సార్ మీరన్నా చెప్పండి సార్ రిసీవింగ్ సార్ అటోర్ దగ్గర యాక్సిడెంట్ జరిగింది సార్. బాడీకి 50-55 ఇయర్స్ ఉంటాయి. స్పాట్ డెడ్ సార్. గుద్దిన లారీ డ్రైవర్ కూడా స్పాట్ లో దొరికాడు సార్. అంబులెన్స్ కి ఇన్ఫార్మ్ చేసి క్రౌడ్ క్లియర్ చేయండి సార్. ఓవర్ సార్. ఓవర్ ఏయ్, బండి తెపోయా బాబు రాఘవ్ అంటే నువ్వేనా? ఊరుకోమ్మా. రే రాఘవ, నీకేమైందిరా? లారీ యాక్సిడెంట్ రా. తనకి చాలా పెద్ద దెబ్బ తగిలింది. 16 కుట్లు పడ్డాయి. ఇప్పుడే ఐసీయూకి షిఫ్ట్ చేశారు రా. అమ్మను వదలచలేకపోతున్నాను. రాఘవ, రాఘవ, నాన్నరా? ఏం కాదులేమ్మా నాకేం కాదు కదా? నాకు చాలా భయంగా ఉందిరా. నాకేం కాదు కదా? నాన్న అలా చూడలేకపోతున్నారా? చాలా భయంగా ఉందిరా నాకు. ఏడవకో భయంగా ఉంది. ఏం కాదు